ఈ రోజు వరంగల్లో అన్నా చెల్లెల పోటాపోటీ యాత్రలు అంటే ఏంటి అసలు ఏదో సీరియస్ గానే నడుస్తున్నట్టుంది కదా బీఆర్ఎస్ లో. ఇప్పుడు ఫస్ట్ తెలంగాణ ప్రజలు ఎవరు పట్టించుకుంటారండి వాళ్ళని. మీరు గమనించాల్సింది దేని గురించి నాయకత్వం అండి అని చెప్పండి. నాయకత్వం ఏం నడుపుతారు వీళ్ళు? లిక్కర్ అంటే ఇప్పుడు లిక్కర్ వ్యాపారం ఎట్లా చేయాలా, ఢిల్లీలో 7 స్టార్ హోటళ్లలో సెటిల్మెంట్ ఎట్లా చేయాలా, సిఆర్ జైలుకి ఎట్లా పోవాలా ఒకటి. ఇక ఈయన ఎప్పుడేమో నాకైతే ఈయన పెద్ద ఈయన అమెరికన్ అంటే యువరాజు, మా తెలంగాణ యువరాజు, ఒకప్పటి యువరాజు. ఈ నాయకత్వం నిలుపుతాడు ఆయన. ఆయన ఆయన చెప్తాను కదా గజ్జల కాంతం ఇట్లాంటి వాళ్ళు వంతున్నాయి. ఇప్పుడు నేను నాకు కొద్దిగా సభ్యత అడ్డొస్తుందండి మాట్లాడడానికి. ఏం నిలుపుతారు వీళ్ళు? ఈ నాయకత్వ రకంగా ఏం నిలుపుతారు? అహంకారమా? పోలీస్ అధికారులని ఇచ్చన్నట్లు బూత్ లాంగ్వేజ్ మాట్లాడమా? హరీష్ రావు గారు ఏమరా ఆంధ్ర అంటే బూత్ లాంగ్వేజ్ ఏం నేర్పినారండి తెలంగాణకు? చెప్పండి కదా మీరు. ఏం నేర్పుతారు? కొత్తగా ఏం నేర్పుతారు? 10 ఏళ్లలో ఏం నేర్పినరు? ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి మొత్తం అన్ని రకాల వ్యవస్థలను ధ్వంసం చేసి, ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేసి, ఒక మహిళలకు మంత్రి 5 ఏళ్ళు మహిళలకు మంత్రి ఏం చేశారండి వాళ్ళు? నాకు అసలు ఎందుకు ఇలా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి? ఏ క్వశ్చన్ చెప్పండి. కానీ అంటే ఇప్పటికీ ఒకటి రాకేష్ రెడ్డి గారు ఒక అంశం ఇప్పటికి కూడా కొంచెం విచిత్రంగా ఉంది. తెలంగాణలో బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సరే, బీజేపీలో తెలంగాణ నాయకులు చాలా మంది అధిష్టానంతో చాలా దగ్గరగా ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని సీఎం రమేష్ గారిని ఎందుకు ఎంచుకున్నారు మధ్యవర్తిత్వం కోసం అంటారు? ఇప్పుడు వీళ్ళకు ఉన్నాయన్ని ముందంటే దివ్య సంబంధాలండి. కేసీఆర్ గారు తెలంగాణ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇదే మొత్తం మన సంబంధాలన్నీ అట్లాంటి వ్యక్తులతోని, లాబింగ్లతోనే ఆయన మొత్తం. అంటే ఆయన చెప్తాడు కదా అన్ని. ఇప్పుడు మమ్మల్ని అంటే ఎంతసేపు తన స్వార్థం గురించి, ఆయన సొంత కుటుంబం గురించి, తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని ఆంధ్ర ప్రజలని రాక్షసులుగా చిత్రించి, తెలంగాణ అమాయక ప్రజలను రెచ్చగొట్టి ఎన్ని రకాలండి. పద్మాల స్టూడియో మీద దాడి చేశారు, తెలంగాణలో సినిమా స్టూడియో మీద దాడి చేశారు, రాఘవేంద్రరావు థియేటర్ మీద ఇప్పటికి ఆయన కేసు వేశాడు. ఎన్నున్నాయి. ఇప్పుడు వీళ్ళు చేసిందంతా బ్లాక్ మెయిల్ రాజకీయాలు, తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని ఆంధ్ర వాళ్ళని ఒక రాక్షసులుగా విలన్లుగా చూపించి పచ్చడి రాష్ట్రాన్ని ఒకే ఏదేమైనా విడగొట్టిండ్రు. మళ్ళీ మొత్తం మీరు రీమన్ సీఎం రమేష్ గారు ఒక మాట చెప్పాడండి. ఏమని? వీళ్ళ కాంట్రాక్ట్లు ఎవరెవరికి ఇచ్చారు ఇప్పుడు డాటా బయట పెట్టమని కదా. అవును, 7 లక్షల కోట్ల కాంట్రాక్ట్లు ఎవరెవరికి ఇచ్చారో డేటా బయట పెట్టారు. నేను చెప్తున్నాను కదా. మేఘా కృష్ణారెడ్డి ఎవరు? ఇలా నువ్వు ఎవరైతే సీఎం రమేష్ ఆంధ్ర కాంట్రాక్టర్ అని దొంగ అనే పదం వాడుతున్నావు, ఇది ఆ పదం వాడేది. నీ స్థాయి ఎక్కడ? సీఎం రమేష్ స్థాయి ఎక్కడండి? నీలాగా అమెరికాకి వెళ్ళొచ్చి ఏదో రాజ కుటుంబం లాగా వారసత్వ రాజకీయాలకు రాలేదు కదా. సీఎం రమేష్ చిన్న ఛాయ్ నుంచి కష్టపడి పైకి వచ్చాడు. అతన్ని మాట్లాడే భాషనేనా వాడొక దొంగ, వీడొక దొంగ? ఆయన చెప్తున్నాడు నా కారు కూడా నీకే ఇచ్చిండ్రు అని చెప్తున్నాడు. అంటే నేనేమంటున్నా, గౌరవప్రదమైన మా భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఆ రకంగా లాంగ్వేజ్ ఆ పరుష పదజాలని వాడడం మేము ఇష్టపడము. రెండోది, మీరు ఒక్కవేళ నిజంగా నిజాయితీ పరులు అయితే సీఎం రమేష్ గారు అన్నట్లు మొత్తం ఈ 10 సంవత్సరాలలో ఏ కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చిండ్రో మొత్తం మీ గుట్టు బయట పడుతుంది. మీ దగ్గర ఏమన్నా ఉందా దానికి సంబంధించి? రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది, మా దగ్గర ఎట్లుంటుంది? రేవంత్ రెడ్డి గారు అన్ని తీసి పెట్టుకున్నాడు, లోపల జేబులో పెట్టేసుకున్నాడు అన్ని లాకర్లా. ఓకే, ఏమేమి ఉన్నాయో ఎప్పుడెప్పుడు ఏది అవసరమో ఒక పేపర్ తీస్తాడు, బెదిరిస్తాడు, బుల్లెట్ తీస్తాడు. ఇదొక రాజకీయం. నేనేమంటున్నానండి, ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎట్లయితే బీజేపీ ప్రాబల్యం పెరుగుతుంది తెలంగాణలో. ఎందుకంటే ఇక దీనికి ఏదో ఒక రకంగా అడ్డుకట్టేయాలంటే ఆ కుటుంబ రాజకీయాలను బయటకు తీసుకురావటము. ఎటువంటి తెలంగాణ ప్రజలకు ఇప్పుడు మేము దేని గురించి పోరాడాలండి? ప్రతిపక్షంగా మేము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అవినీతి లేదు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఏదైతే మహాలక్ష్మి కావచ్చు, లేకపోతే తులం బంగారం కావచ్చు, లేకపోతే విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కావచ్చు, మేము ప్రతిపక్షంగా కొట్లాడాలా. ఒకవేళ వీలైతే మాత్రం రావాలా ప్రతిపక్ష పాత్ర. ఇదేంటండి? కవిత జైలుండి నేను అలయన్స్ పెట్టుకుందామని మా నాన్న పంపించిండు, డాడీ పంపించిండు, ఈయననేమో సీఎం రమేష్. ఇవన్నీ ఇప్పుడు మాకు అవసరమా? తెలంగాణ ప్రజలకు చెప్పండి. ఈ కల్వకుంట్ల కుటుంబం రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు ఎట్లా? మొత్తం ఈ కుటుంబంతోనే బతకాల. మా చావు వీళ్ళతోనే, మా బతుకులు వీళ్ళతోనే, మా భవిష్యత్తు వీళ్ళతోనే, మా అభివృద్ధిలతోనే, మా అప్పులు వీళ్ళతోనే. మొత్తం ఎటువంటి అర్హత లేని కుటుంబం తెలంగాణను చేరబట్టింది 10 సంవత్సరాలు. ఇక వదిలేయండి. తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. ఏదైనా ఒకవేళ మార్పు వస్తే, గుణపాఠం వస్తే, కనువిప్పు అవుతే మారండి. మారి తెలంగాణ ప్రజలను కూడా క్షమాపణ కోరండి. మేము ఏదైతే తెలంగాణ సెంటిమెంట్తో రాజకీయం చేశామో, ఈరోజు
తెలిసి తప్పులు చేశారా, తెలియక తప్పులు చేశారా, మొత్తం కుల రాజకీయాలు చేశారా, లక్షల కోట్ల అవినీతి చేశారా, అవన్నిటికి చెంపలేసుకొని ఇకనైనా స్వర్మార్గమారంలో చట్టం ప్రకారం కేసులన్నిటికి మీద ఉన్న డాటా ఉంటించి మీరు మంచిగా ఈ ప్రభుత్వానికి సహకరించండి. ఏడీలు అందరి గురించి ఉంటాయండి, ఒకరి గురించి రావు, ఒకరి గురించి పోవు. ఈ దేశం ఉన్న నదులు ఉంటాయి, ఈడీలు, సిబిఐలు, కాన్స్టిట్యూషన్ ఒకరి గురించి బీజేపీ గురించో కాంగ్రెస్ గురించో తయారు చేసిన చట్టాలు కావండి. అవి దేశం గురించి తయారు చేసిన చట్టాలు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో కోరలు లేని చట్టాలను పెట్టారో మేము భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం చేత కోరలను ప్రవేశపెట్టాం. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఆ కుటుంబం శిక్షలకి తప్పుకోలేదండి. రైట్. రాకేష్ రెడ్డి గారు, ఇంకొకటి, సీఎం రమేష్ గారు చర్చకి సిద్ధం, బీఆర్ఎస్ భవన, ప్రెస్ క్లబ్, ఎక్కడికైనా చర్చకి సిద్ధం అన్నారు, తీసుకొస్తానని ఈరోజు బండి సంజయ్ గారు కూడా అంటున్నారు. ఏంటి దాని మీద ఏమంటారు? ఇప్పుడు అవి రాజకీయ సవాళ్ళకు నేను అంత రావాలంటే వస్తారు, తప్పేముంది అట్లా. ఇప్పుడు సీఎం రమేష్ గారు వీడియో విజువల్స్ తీసుకొస్తుంటున్నారు కదా, ఇంకా దానికి మీరు ఇప్పుడు మనం భలే ఉందండి, ఇంకా రావడానికి ఎందుకు వీడియో విజువల్స్ బయట పెడతా అంటున్నాడు కదా. అవును, అంటే ఇదంతా ఒకటండి. నేను ఎందుకంటే అహంకారాన్ని తగ్గించుకోమంటున్నామా ఆ రాజ కుటుంబాన్ని. అంటే జనరల్ గా కేటీఆర్ గారు ముందుంటారు కదా, సవాళ్ళకి రండి అని చెప్పి ప్లేస్ అన్ని కూడా ముందు కేటీఆర్ గారు చెప్తారు కదా. ఈ రోజు వాళ్ళ సవాల్ నుంచి ఇంకా ఇటు నుంచి రెస్పాండ్ రాలేదు కదా, రెస్పాన్స్ దానికి సంబంధం. వీళ్ళ చెల్లె, ఈయన, వీళ్ళ బావ, వీళ్ళ నాన్న ఎవ్వరేమన్నా మేము తెలంగాణలో ఒంటరి పోరే చేస్తామండి ప్రజల కోరిక మేరకు. వీళ్ళు ఏ రకంగా చేసి మమ్మల్ని ఏదో ఒక రకంగా బీజేపీ పొత్తు మా బీజేపీ నష్టపరచాలనుకుంటారు. ఇదొక మైండ్ గేమ్, బీఆర్ఎస్ మైండ్ గేమ్. ఇది ఒకటి ఏంటంటే, ఎందుకంటే ఏదైతే మీరు గమనించాల్సింది ఏంటంటే, అసలు పార్లమెంట్ ఎలక్షన్ ఈ పార్టీ ఉన్నదని కూడా మర్చిపోయినారండి 4 నెలల. అంటే 10 సంవత్సరాలు పరిపాలించి 15 ఏళ్ళు ఒక ప్రజా ఉద్యమంలో ఉన్న పార్టీ విత్-ఇన్ 4 months లా అసలు ప్రజలు మర్చిపోయారండి, జీరోకి పరిమితం చేశారు. వాళ్ళకి వచ్చిన ఓట్లు కూడా చూడండి. రెండోది, ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఇలా పట్టించుకోలేదు. కాబట్టి ఏదో ఒక రకంగా బీజేపీ ముందుకు పోతుంది. ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ అంతర్గతంగా కుమ్మక్కయ్యారు. ఏదో ఒక రకంగా బీజేపీ శ్రేణులను నిరుత్సాహపరచాలా. మా కార్యకర్తలు ఏమనుకుంటే మళ్ళా పొత్తు అంటే మళ్ళీ వీళ్ళతో ఎందుకు పోటీ, అవినీతి. అంటే తెలంగాణ ప్రజలు తిరస్కరించిన పార్టీ, తెలంగాణ ప్రజల అహంకారాన్ని తట్టుకోలేక ఈ ప్రభుత్వాన్ని దించేసిన పార్టీని మళ్ళా మా బీజేపీ కార్యకర్తలు నిరుత్సాహపరుస్తున్నందుకు ఈ యొక్క పన్నాగం అండి ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిపి ఆడుతున్న పన్నాగం. మీరు అర్థం చేసుకోవాలి. ఎన్నికలు ఎప్పుడు ఉన్నాయండి? పార్టీని ఇప్పుడు మెరిచి చర్చ ఎందుకు వస్తుంది మీరు చెప్పండి. ఎన్నికలు 4 సంవత్సరాలు ఉన్నాయండి, 3.5 సంవత్సరాలు ఉన్నాయి. 3.5 సంవత్సరాలని మీరు అంటున్నారు. నిన్న కేటీఆర్ గారు బీఆర్ఎస్ సమావేశంలో మనకున్నది 2 సంవత్సరాలు అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ వీళ్ళ లెక్కలు మళ్ళీ మీకు అర్థం కాదు. వీళ్ళ లెక్కలు వేరు. వీళ్ళకి రాజ్యాంగం వర్తించదు, ఎన్నికల కమిషన్ వర్తించదు, ఎటువంటి వర్తించదు. అవును, ఇప్పుడు ఒకవేళ 1 నేషన్ 1 ఎలక్షన్ వచ్చినా 2029 మార్చిలో వస్తాయండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, దయచేసి ఒకటే చెప్తున్నాను, మీ కుటుంబ అవినీతిని మీరు ఎట్టి పరిస్థితి తప్పించుకోలేరు. ఒకవేళ మీరు ఏ పార్టీలతో వేరే సారాలు చేస్తే కాంగ్రెస్ మిమ్మల్ని క్షమిస్తుందేమో కానీ భారతీయ జనతా పార్టీ క్షమించే అవసరం ఎట్టి పరిస్థితులు ఉండదు. రెండోది ఏంటంటే, చట్టం తన పని తాను చేసుకపోతుంది. ఈ రోజు మీరు రాజకీయ క్రీడల తెలంగాణ ప్రజల్ని అమాయకులు చేసినా తెలంగాణ ప్రజలు మీకు ఇప్పటికే సరైన సమాధానం చెప్పారు. భవిష్యత్తులో కూడా మీ అదే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణకు సంబంధం లేదని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇక ముందు ఆయన అసలు కేసీఆర్ ఎందుకు రావట్లేదండి? ఎందుకు రావట్లేదు చెప్పండి? 20 నెలలు అయింది ఇప్పుడు నేను ఒక మాట అనకూడదు పెద్ద ఆయన కానీ 10 ఏళ్ళు దసరా బుల్లలాగా తిరిగాడండి హెలికాప్టర్ లో. ఏముంది 20 నెలల నుంచి ఏ ప్రజా ఉద్యమాలు పాల్గొంటారు? ఎందుకు పాల్గొంటలేవండి చెప్పండి మీరు. ఇప్పుడు మీరు ఓకే మీ వయసు రీత్యా కావచ్చు, ఏ వయసు రీత్యా అంటే నేను వయసు పెద్ద ఆయన గారు 10 సంవత్సరాలు హెలికాప్టర్లో తిరిగి సైకిల్ లాగా తయారు చేసుకున్నాడండి. స్పెషల్ ఫ్లైట్ ఎట్లా ఒరిస్సా పోయిండు, స్పెషల్ ఫ్లైట్ ఎట్లా వెస్ట్ బెంగాల్ పోయిండు, స్పెషల్ ఫ్లైట్ లా మహారాష్ట్ర పోయిండు, చెన్నై పోయిండు, అన్ని చోట్ల పోయి అన్ని రకాల వంటకాలు తిని ఈరోజు 25 నెలల నుంచి మరి ఎవరు కొట్లాడాలండి తెలంగాణ ప్రజల గురించి చెప్పండి? ఎవరు కొట్లాడాలా? ముఖ్యమంత్రి అయితేనేమో ఫ్లైట్లలో తిరుగుతావు, ముఖ్యమంత్రి అయితేనేమో హెలికాప్టర్ తిరుగుతావు, ముఖ్యమంత్రి అయితేనేమో చిటికెలు కొడతావు, ముఖ్యమంత్రి అయితే కాళ్ళు ఊపుకుంటే ప్రెస్ మీట్లు పెడతావు. మరి ప్రతిపక్ష పాత్ర ఎవరు పోషించాలా? ఈ ప్రజల వైపు ఎవరు కొని తిప్పాలా? ఈయనకేమో భాష మాట్లాడరాదు, కేటీఆర్కి అయితే భాష మాట్లాడరు కదండి. ఆయన వాడు వీడు ఎంపీలని ముఖ్యమంత్రిని అవులేగాడు ఇది భాషనా చెప్పండి? ఇది భాషనా? ఒక గౌరవనీయ ముఖ్యమంత్రి కావచ్చు, గౌరవనీయ ఎంఆర్ఓ పార్లమెంట్ కావచ్చు,
లేకపోతే మీడియా మీట్లు చూడండి, వాడు వీడు అవులేగాడు చూతేగాడు ఆయన మాట్లాడే మాటలకు అర్థం లేదు. మీరు అధికారం రాకముందంటే మమ్మల్ని చంపినరు, ఆత్మహత్యకు ప్రేరేపించరు, రెచ్చగొట్టిండ్రు. ఒకటే చెప్తున్నానండి, వీళ్ళకు ప్రజల అవసరం లేదు, ప్రజల సమస్యలు అవసరం లేదు, విద్యార్థుల మీద ఉద్యమం చేసే అవసరం లేదు. ఎన్ని రకాల ఉద్యమాలైనా బీజేపీ చేస్తుందండి. మూసీ మీద ఉద్యమం ఏమైనా, లంచాలు ఓకే. నేనేమంటున్నా, అధికారం అనుభవించారు మా 10 ఏళ్ళు, లక్షల కోట్ల అభివృద్ధి చేశారు. ఎందుకు రాడు బయటికి ప్రతిపక్ష నాయకుడు? ఏమనంటే ముఖ్యమంత్రిని పట్టుకుని నా సమానంగా వీళ్ళు ఏం మాట్లాడుతారండి? ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడే. ఒకవేళ నువ్వు సీనియరు, మేధావి, తెలంగాణ మీద మొత్తం మ్యాప్ అంతా ఆయన మైండ్ లోనే ఉన్నదంటాడు, రా బయటికి రా, మాలాంటి కొత్త శాసనసభ్యులకు నిర్దేశం చేయు, ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేద్దాం. ఎలక్షన్ ఎన్నికలు 2-3 సంవత్సరాల తర్వాత ఉన్నాయండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఈ రోజు ప్రజా ఉద్యమాల మీద ప్రజలకు ఏదైతే ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా అవినీతి మొత్తం ఏముందండి, తెలంగాణ రియల్ ఎస్టేట్ పడిపోయింది, అన్ని రంగాలు నిర్వీర్యమైనవి, 50 సార్లు పోయిన ముఖ్యమంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళే వర్గాలు. ఇప్పుడు మీరు సాయంత్రం శంషాబాద్ పోయి చూడండి, ఒక్క ఫ్లైట్ లో పోరు అందరూ. ఒక ఫ్లైట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పోతాడు, ఒక ఫ్లైట్ లో మహేష్ కుమార్ రెడ్డి పోతాడు, ఒక ఫ్లైట్ లో రేవంత్ రెడ్డి పోతున్నాడు. అంటే ఆ రకంగా పరిపాలన నడుస్తుంది. తెలంగాణ మొత్తం అభివృద్ధికి వెనుకబాటుతనం అవుతుంది. ఈ టైంలో మాకు నిర్దేశం చేయమంటున్నారు సీనియర్ రాజకీయ నాయకుడిగా. ఎస్, రాకేష్ రెడ్డి గారు చివరిగా చెప్పండి. ఒకవైపు మళ్ళీ అడుగుతున్నా, సీఎం రమేష్ నేను చర్చకు వస్తాను, దమ్ముంటే రండి అని అంటున్నారు. బీజేపీగా మీరు కూడా ఇదే డిమాండ్ చేస్తారా? బరాబర్. ఇప్పుడు బండి సంజయ్ గారు చెప్పారు కదా, నేను తీసుకొస్తాను చెప్పాడు. ఇంకా ఒకవేళ డిమాండే కాదు, అవసరం అయితే మొత్తం లైవ్ కాస్ట్ చేసి ప్రపంచమంతా చూపిద్దాం. వీళ్ళు చేసిన ఏమేమి ఇంకా చెప్తున్నాను కదా, వీడియో విజువల్స్. ఈ వీడియో విజువల్స్ దీని తర్వాత కూడా ఆయన గజ్జల కాంతమ్మ చదువుకొని పెడతాం. ఆయన కూడా వీడియో క్యాసెట్లు అంటున్నారు. ఎందుకు దాచుకుంటారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దాచుకుంటారు ఈ వీడియో క్యాసెట్లు అన్ని? ఏం చూసుకుంటారు ఇవన్నీ? అన్నిటి మీద కూడా బహిరంగ చర్చకు రావాలా. కేటీఆర్ గారు ఏదైతే సవాలు విసిరిండో కొద్దిగా లాంగ్వేజ్ కూడా దయచేసి, తెలంగాణ ప్రజలు ఇప్పుడు చదువుకున్న వాళ్ళయ్యారు. నువ్వు అమెరికాలో ఉద్యోగం చేసిన వాళ్ళు లేదో తెలియదు కానీ ఆ భాష మార్చుకో. నీకేదన్నా రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగతంగానో ఇంకా ఎవరి మీద వ్యక్తిగతంగా ఉంటే ఆ భాష మీరు ఈ బహిరంగ సమాజం వినబడేటట్టు మీరు మాట్లాడకండి. ఎక్కడ ఉంటే మీరు పర్సనల్ లైఫ్ లో మాట్లాడుకోండి. ఇంకొకసారి భాష మీ కుటుంబంకి మంచిది కాదు, తెలంగాణ సమాజం అపహాసం అవుతుంది. రెండోది, గౌరవనీయ పక్క రాష్ట్రమైనా ఏ పార్టీ అయినా గౌరవప్రదమైన పార్లమెంట్ సభ్యులు మాట్లాడేటప్పుడు భాష సంబోధించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి, ఈ భాష కరెక్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ ఒకవేళ బహిరంగ చర్చ కేటీఆర్ రాకపోతే వాళ్ళు చేసినవి వాళ్ళ ప్రపోజల్స్ అన్ని 100% నిజం అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు పంపించినంత మాత్రం సీఎం రమేష్ గారు అన్నారు కదండి, ఈ అవినీతి పార్టీని చేర్చుకోమని చెప్పినారు, ఇట్లాంటి పార్టీల దగ్గర కూడా రావద్దని చెప్పినారు అని. ఇప్పుడు ఆమె కూడా అంటుంది కదా, మేము చెప్తున్నామండి, అవినీతి ఒకవేళ మీరు అవినీతి నిజంగా ఒప్పుకోండి, అవినీతి బదులు ఎప్పటికీ బదలదండి చట్టము. ఈ రోజు కాకపోతే రేపు ఎప్పుడో ఒకసారి శిక్షిస్తుంది చట్టాలు. ఇది చేసిన తప్పులు మామూలుగా లేవు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి చెప్తాను. మన లాస్ట్ ముగ్గురు మొన్నొక్క అధికారి 500 కోట్లు మురళీధర్ రావు. ఏం అవినీతి అండి ఇదంతా? అవినీతి. ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఉన్నాయండి ప్రభుత్వాలు, తెలుగుదేశం ఉన్నాయి, కాంగ్రెస్ ఉన్నది, రకరకాల పార్టీలు అధికారం ఉన్నాయండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. కానీ ఇప్పుడు మీరు అధికారుల నేను చెప్పండి, ఏసీబీ లెక్కలు చెప్తున్నా నేను. ఏసీబీ లెక్కలు అంటే అధికారుల అవినీతి ఉంటే వీళ్ళ కుటుంబం అవినీతి ఎంత ఉండొచ్చు, ఈ కుటుంబ సన్నిహితుల అవినీతి ఎంత ఉండొచ్చు, వీళ్ళ మంత్రుల అవినీతి ఎంత ఉండొచ్చు, వీళ్ళ ఎమ్మెల్యే అవినీతి ఎంత ఉండదు. అందరికి దీనికి ఒకటి. ఇప్పుడు సీఎం రమేష్ గారు చెప్పినట్లు ఫస్ట్ బహిరంగ చర్చకు రావాలి. రెండోది, ఈ 27 లక్షల కోట్ల కాంట్రాక్ట్ ఏ కంపెనీలకు ఇచ్చారు మీరు 10 ఏళ్లలో? మూడోది, మీరు చేసిన మీ పార్ట్నర్షిప్లు, మీ వ్యాపార భాగస్వాములు ఎవరెవరితో చేశారు ఈ 10 ఏళ్లలో? రెండోది, 10 ఏళ్లలో మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మీ కుటుంబం ఆస్తులు, ఈ ఐటీ రిటర్న్స్ ఎంత చేశారు, ఈ రోజు 2023 ఎంత చేశారు? ఈ 3 పెడితే దూత్ కా దూత్, పానీ కా పానీ, తెలంగాణ ప్రజలకు మొత్తం బహిర్గతం అవుతుందండి ఇలా కుటుంబ చరిత్ర. ఇక అంటే రాకేష్ రెడ్డి గారు ఇంకొక మాట కూడా నిన్న సీఎం రమేష్ గారు అన్నారు, మెర్జర్ అయితే మెర్జ్ లేదంటే అలయన్స్ అని చెప్పి. ఒకవేళ రేపు ఆ పరిస్థితి వస్తే, మీరు ఇప్పుడే అన్నారు కదా, కేసీఆర్ గారు వచ్చి మాతో కలిసి ప్రజా ఉద్యమాలు చేయాలి, ప్రజల కోసం చేయాలి, ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా కలిసి చేయాలి అని. రేపు ఇలానే కలిసి ఉద్యమాలు చేసి అలయన్స్ అంటే ఎలా ఉంటది? అలయన్స్ ఇస్ సెకండరీ అండి. ఫస్ట్ ఒక ప్రభుత్వాధినేతగా 10 సంవత్సరాలు మీరు తెలంగాణ ప్రజల డబ్బులతో ఎంజాయ్ చేశారు. మామూలు నేను చెప్పకూడదు కొన్ని పేర్లు కానీ, అంటే ఆ 12 days ఫంక్షన్ దశదిన కర్మ అంటారు.
దానికి కూడా 1000 మంది హెలికాప్టర్లు వెళ్ళేవాళ్ళు. ఉమ్, కానీ ఎన్నడూ కూడా ఒక హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ కోలేదు, ఉస్మాన్ హాస్పిటల్ కోలేదు. ఉమ్, అంటే చిన్నవి అంటే ప్రజలకు, అంటే అది వ్యక్తిగత సంబంధాలు అండి, అవి తప్పట్టలేను. దాని గురించి ఒక గౌరవనీయ ముఖ్యమంత్రి అంత తిరిగిన అతను ఈ రోజు తెలంగాణ ప్రజల గురించి ఎందుకు కొట్లాడతలేడు? అంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 6 వాగ్దానాలు చేసిందండి. 6 వాగ్దానాలు అందరికంటే ఇవన్నీ ఏవైతే అక్రమాలు, అవినీతి, ఈ ఏదైతే వాగ్దానం ఎందుకు కొట్లాడతలేదు? ఓకే, అది ఆ సభ ఒకటి మాత్రమే. 99% మాకున్న సమాచారం ప్రకారం మమ్మల్ని ఒంటరిగా పోరాడదామంటున్నారు, ఒంటరిగానే పోదామంటున్నారు, తెలంగాణ ప్రజలకు వదిలేద్దామంటున్నారు నిర్ణయం. తెలంగాణ ప్రజలు నిర్ణయించని, తెలంగాణ ప్రజలు కూడా మేము ఒకటి చెప్తున్నాం మేడం, ఒకటి ఉమ్, తెలుగుదేశంకి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు, బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారు. ఒక్కసారి మాకు ఇవ్వండి. ఒక్కసారి దేశాన్ని అగ్రమంగా నిలిపిన పార్టీ, 21 రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన పార్టీ, భారతదేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు వేస్తున్న పార్టీ. ఒక్కసారి తెలంగాణలో ఇవ్వండి, అవినీతి లేని అభివృద్ధి చేస్తాం, అప్పుల పాలైన తెలంగాణని అప్పులు లేకుండా చేస్తామని మాత్రం చెప్పగలుగుతామండి. ప్రజాక్షేత్రంలో ముందుండి పోరాడతాం. ఎవరైనా వస్తే, వేరే పార్టీల వాళ్ళు వస్తే అందరినీ కలుపుకుని పోతాం. ప్రజా ఉద్యమాలల్లో ప్రతిపక్ష పార్టీలు కలవడం తప్పులేదండి. ప్రజా ఉద్యమం ప్రజల గురించే కాబట్టి ప్రజాక్షేత్రంలో పోరాడతామండి. రైట్. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు మహా డిబేట్కి వచ్చినందుకు. మొత్తం మీద ఈరోజు సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఖచ్చితంగా చర్చకి రావాలి కేటీఆర్ గారు. ఒక